గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 13లో అభ్యాసం 3.7 సంబంధించినటువంటి సమస్యల్ని చేయబోతున్నాం. అందులో మొట్టమొదటి కింది సంఖ్యలలో 4చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి? అంటే ఇచ్చినటువంటి సంఖ్యలు ఏవి 4 చేత నిశ్శేషంగా భావించబడతాయో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. 4 ఒక సంఖ్య 4 చేత నిశ్శేషంగా అంటే శేషం లేకుండా భావించబడాలంటే మనకు ఉన్నటువంటి 4 యొక్క భాజనీయత నియమం ప్రకారం అంటే ఆ సంఖ్యలోని పదులు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య మనకు 4 చేత నిశ్శేషంగా భావించబడితే మనకి ఇచ్చిన సంఖ్య కూడా 4 చేత భావించబడుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి సంఖ్యలో 572. ఇందులో ఒకట్ల స్థానంలో పదుల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత? 72. అంటే 4 ఒకట్ల 4 పోతుంది, 4 ఎంబులు 32. అంటే 18 నెలల 32 కాబట్టి అంటే 72 నిశ్శేషంగా భావించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా మొత్తం 4తో భాగించబడుతుంది. దేర్ఫోర్ 572 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎందుకంటే చూసినాం కదా మనం, అంటే దాని ఒకట్లు పదుల స్థానంలో ఏర్పడినటువంటి సంఖ్య 4 యొక్క గుణ్యం అయితే తప్పకుండా అది ఎంత పెద్ద సంఖ్య అయినప్పటికీ 4 చేత నిశ్శేషంగా భావించాలి. అదే రెండవ చూద్దాం. ఇందులో కూడా పదులు ఒకట్ల స్థానంలో ఏర్పడినటువంటి సంఖ్య 84. 21,084 నుండి మనకు ఒకట్లు పదుల నుండి ఏర్పడినటువంటి సంఖ్య ఎంత? 84. 4 2 8 4 1 4. కాబట్టి ఇది దేంతో భావించబడుతుంది? దేర్ఫోర్ ఇది 4తో భాగించబడుతుంది. అంటే భాగించకుండానే మనం దీన్ని అది 4తో భాగించబడుతుందో లేదా చెప్పవచ్చు. అదేవిధంగా ఇది చూడండి, 14,560. ఒకట్లు పదుల స్థానంతో ఏర్పడిన సంఖ్య ఎంత? 60. 60 అనేది 4 యొక్క గుణిజం. కావున 14,560 అనేది అనే సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంతే కదా? ఓకే, ఇంతవరకు రాసుకోండి. ఇప్పుడు మనకు మిగిలిన 2 లెక్కలు మీరు రేపు ఇంటి పనిలో చేసుకొచ్చి నాకు చూపించు. నెక్స్ట్ సెకండ్ బిట్. ఈ కింది సంఖ్యలు 8చే నిశ్శేషంగా భావించబడతాయా పరీక్షించండి. రెండో బిట్. కింది సంఖ్యలు 8తో నిశ్శేషంగా భావించబడతాయా? పరీక్షించండి.
పరీక్షించి చెప్పాలి. అందులో రెండవది చెప్తున్నా. రెండవది 5,31,048. ఐదవది చూద్దాం. మూడవది 5,500. 5,500. ఇప్పుడు చూడండి, ఇది 8తో భాగించబడాలంటే చివరి 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య మనకు 8తో భాగించబడితే ఆ ఇచ్చిన మొత్తం సంఖ్య కూడా, ఆ ఇచ్చినటువంటి సంఖ్య కూడా 8తో నిశేషంగా భావించబడుతుందని చెప్పవచ్చు. సొల్యూషన్ 5,31,048 నుండి నేను ఈ 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్యను తీసుకుంటున్నాను. ఎంత? 48. 0,48. కాబట్టి 0,48 అనేది 8,48. కాబట్టి 8తో నిశేషంగా భాగించబడుతుంది. కావున మనకి ఇచ్చిన సంఖ్య ఏంటిది? 5,31,048 కూడా 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే కదా? అదేవిధంగా మూడో లెక్క చూడండి. చివరి 3 అంకెలు. మూడో దాని విషయానికి వస్తే 5,500 నుండి చివరి 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 500. 500 అనేది 8 యొక్క గుణిజం అవుతుందా? కాదు. 8,6,48. 2 మిగిలింది. 25. 8 3 24 పోదు కాబట్టి 8 2 16. 2 మిగిలింది అంటే 4 మిగిలింది. కాబట్టి 4ని 8 నిశేషంగా భావించలేదు. కాబట్టి నో. 500 అనేది 8తో నిశేషంగా భావించబడదు. కావున మనకిచ్చిన సంఖ్య 5,500 కూడా 8తో నిశేషంగా భావించబడుతుంది. ఓకే కదా? రాసుకోండి. అయిందా? నెక్స్ట్ మూడో బిట్టు. మూడో బిట్టు విషయానికి వస్తే కింది సంఖ్యలు 11 చేత నిశేషంగా భావించబడతాయా? క్రింది సంఖ్యలు 11 చే నిశేషంగా భావించబడతాయా?
లేదా సరిచూడు. ఇందులో ఒకటవది, రెండవది 10,824, ఒకటవది 8,5,94,84, 8,59,484. ఇది రెండవది. ఫస్ట్ చెప్తున్నా వినండి. ఏదైనా ఒక సంఖ్య 11 చేత నిశ్శేషంగా భావించబడాలంటే అందులో ఉన్నటువంటి సరిస్థానాలలో ఉన్నటువంటి అంకెల మొత్తం స్థానపు అంకెల మొత్తానికి సమానమన్న కావాలి, లేదా వాటి భేదం 11 యొక్క గుణిజమన్న కావాలి. సొల్యూషన్ 10,824. ఇందులో బేసి స్థానాలు 1, 3, 5. 1కి 1 ప్లస్ మూడో స్థానం విలువ 8, నా 5వ స్థానం విలువ ఎంత ఉంది? 4. కూడితే ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఇప్పుడు సరిస్థానపు విలువలు అంటే మనం వదిలిపెట్టిన సరిస్థానపు అంకెలు అంటే ఇక్కడ రెండవ స్థానం సరిస్థానం 0 ప్లస్ 4వ స్థానంలో ఉన్నటువంటి విలువ 2 కలిపితే 2. దేర్ఫోర్ బేసి స్థానపు విలువల మొత్తం 13, సరిస్థానపు విలువల మొత్తం 2. తీసివేస్తే 11 అనేది 11 యొక్క గుణిజం. దేర్ఫోర్ 11 అనేది 11 యొక్క గుణిజం. This is a multiple of 11. 11 is the multiple of 11. కావున 11 ఏ సంఖ్య మనకి ఇచ్చిన సంఖ్య? 10,824. 10,824 అనేది 11 చే నిశ్శేషంగా భావించబడింది. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం. ఇప్పుడు మొదటి ప్రాబ్లం చూడండి. 8,59,484. ఇందులో సరిస్థానపు విలువలు 8,59,824. ఇందులో ఒకటి ఇక్కడ ఇది బేసి స్థానం విలువ 1, 3, 5. 1 బేసి స్థానం విలువ 1 ఇక్కడ ఎంత? 8 ప్లస్ 9 ప్లస్ 8 కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. 8, 8, 16, 16, 9, 25. ఇప్పుడు మిగిలిన స్థానాల విలువలు సరిస్థానపు విలువల సంఖ్య 5, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 4. 5 ప్లస్ 4 ప్లస్ 4 కలిపితే 13. వీటి భేదం ఎంత వస్తుంది? భేదము ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 12. 12 అనేది 11 కాదు, 11 యొక్క గుణిజం కాదు.
అంటే 11కు సమానం కావాలి, లేదా 11 యొక్క గుణ్యం కావాలి. ఇది 12 అనేది 11 యొక్క గుణ్యం కావాలి. కావున మనకి ఇచ్చిన సంఖ్య 8,59,484 అనేది 11తో నిశేషంగా భాగించబడుతుంది. భాగించబడదు కదా. ఈ విధంగా 11 యొక్క భాజనీయతా సూత్రం ఆధారంగా మనం ఏదైనా ఒక పెద్ద సంఖ్య ఎన్ని అంకెల సంఖ్య అయినప్పటికీ ఆ భాజనీయత నియమాన్ని అనుసరించి అది 11 చేత నిశేషంగా భావించబడుతుందా లేదా చాలా సులభంగా కనుక్కోవచ్చు. మిగిలిన లెక్కలు మీరు చేయాలి. నెక్స్ట్ 4th బిట్. కింది సంఖ్యలలో ఏ సంఖ్యలు 4 మరియు 8 చేత భాగించబడతాయో తెలుసుకోండి. అంటే ఏదైనా ఒక సంఖ్య 4 చే 8 చే భాగించబడాలంటే తప్పకుండా మనం చెక్ చేయాలి. 4th వన్ ఒకటి చెప్తా, ఇందులో మిగతాది మీరు చేయాలి. 21,0,4 ఈ సంఖ్యను తీసుకుందాం. ఇది ఫస్ట్ 4 చేత భాగించబడాలంటే దీని యొక్క 1లు 10ల స్థానంలో సంఖ్యను చూడాలి. 0, 4 అంటే ఇది 4 1లు 4 కాబట్టి అనేది 4తో నిశేషంగా భాగించబడుతుంది. మరి 8 చే నిశేషం భాగించబడాలంటే 3 స్థానాలు తీసుకోవాలి. 21,0,4లో ఈ 3 అంకెలు ఉన్నటువంటి అంటే 1ల స్థానం నుండి 1లు 10లు 100ల స్థానం వరకు ఉన్నటువంటి సంఖ్యను తీసుకుంటే అది 104 అవుతుంది. 104 అనేది 4 2 8 4 6 24 నుండి 104/4 అంటే 4 2 8 4 6 24 4 1. దేర్ఫోర్ 104 అనేది 8 యొక్క గుణిజం. కావున ఇది మొత్తం కూడా 8 యొక్క గుణిజమే అవుతుంది. కావున 21,0,4 2104 అనేది 8తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇది 8తో భాగించబడింది, 4తో భాగించబడింది. కాబట్టి 21,0,4 అనేది 4 మరియు 8లతో నిశేషంగా భావించబడుతుందని చెప్పారు. దేర్ఫోర్ 21,0,4 అనే సంఖ్య 4 మరియు 8లతో నిశేషంగా భావించబడుతుంది.
ఓకే కదా? రైట్ డౌన్. నెక్స్ట్ ఇప్పుడు 5వ బిట్ ఏముంది? 28 92 79. 28 92 79. సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడినా 8చే నిశ్శేషంగా భావించబడుతుంది. సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడిన అది 8చే నిశ్శేషం భావించబడుతుంది. ఇది క్వశ్చన్. సొల్యూషన్ 28 92 79. 8తో భావించబడాలంటే తప్పకుండా దాని చివరి 3 స్థానాలతో ఏర్పడినటువంటి ఈ సంఖ్య 8 యొక్క గుణిజం అయితే తప్పకుండా మనకిచ్చిన సంఖ్య కూడా 8తో విశేషంగా భావించబడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు దీని నుండి మనకు చివరి 3 అంకెలతో కూడిన సంఖ్య 279. ఇది 8 యొక్క గుణిజం అవుతుందా? కాదు. ఎంత తక్కువ ఉంది చూడండి. 8 మూల 24, 3 మిగిలింది. 8 5ల 40, కానీ 39 అవుతుంది. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. అంటే 279కి 1ని కలుపుతున్నాను. ఎంత వస్తుంది? 280 అవుతుంది. ఇప్పుడు చూడండి, 280 అనేది 8 యొక్క గుణిజం అవుతుందా? 8 మూల 24, 280 బై 8. 8 మూల 24, 8 5ల 40, 8 1 ఈజ్ ఈక్వల్ 35. అంటే నిశేషంగా భావించబడింది. ఎలాంటి శేషం మిగలేదు. అంటే ఎంత కలిపినా మనం ఇక్కడ 1ని కలిపినాము. 1ని కలిపితే మనకు అది నిశేషంగా భావించబడే సంఖ్యగా పరిగణించబడింది. కావున మనం కలపవలసిన సంఖ్య ఏంది? 1. దేర్ఫోర్ 27 8 92 79కు 1ని కలిపితే 1ని కలిపితే అది 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే కదా? ఈ విధంగా మనం అంటే 1 అనే కనిష్ట సంఖ్యను చేర్చితే అది నిశేషంగా భావించబడిందని చెప్పవచ్చు. రాసుకోండి ఇంతవరకు. నెక్స్ట్ 6వది కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది, మీరు చేయాలి. 7వది 7వ ప్రాబ్లం. 1000
1100. 1000, 1100 మధ్య గల సంఖ్యలలో మధ్య గల సంఖ్యలలో 11 చే భాగించబడే సంఖ్యలేవి? ఇది లెక్క. 1000, 1100 మధ్య ఉన్నటువంటి 11 చేత భావించబడే సంఖ్యలు ఏవి అంటుంది. 1000 తర్వాత 1001 అని తీసుకుందాం. ఈ సంఖ్యను ఏమంటాం మనం? పాలిండ్రోమ్ సంఖ్య అంటుంది. పాలిండ్రోమ్ సంఖ్య, పాలిండ్రోమ్ అంటే అటు చివర ఇటు చివర ఒకటి ఉండి వాటి మధ్య సరి సంఖ్యలు ఉంటాయి. అంటే ఇక్కడ 0 అనేది సరి సంఖ్య. ఉదాహరణకు 1, 2, 2 ఇది ఒక పాలిండ్రోమ్ నెంబర్. అదేవిధంగా 1, 4, 4, 4, 1 ఇది ఒక పాలిండ్రోమ్. అంటే దీన్ని ఎటు నుండి ఎటు రాసిన, అంటే అటు నుండి ఇటు రాసిన, ఇటు నుండి అటు రాసిన ఆ సంఖ్యలో ఇలాంటి మార్పు రాదు. కాబట్టి ఇలాంటి సంఖ్యలన్నీ కూడా 11 చేత నిశ్శేషంగా భావించాలి. అటు చివర ఇటు చివర ఒకటి ఉండి మధ్యలో ఒకే రకమైనటువంటి సరి సంఖ్యల సముదాయం ఉంటే తప్పకుండా అది 11 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. ఇప్పుడు ఇది కూడా 1001 11 చేత నిశ్శేషంగా భావించాలి అనేది 11తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఏ విధంగా చెప్పగలిగినాం? భావించి చూపాలా? అవసరం లేదు కదా. ఎందుకంటే 1001 సరిస్థానాలు 1వది ఫస్ట్ బేస్ స్థానాన్ని చూద్దాం. 1వది 3వది కలిపితే 1, 2వది 4వది కలిపితే ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఇది అంటే సరిస్థానపు విలువల మొత్తం బేసి స్థానపు విలువల మొత్తానికి సమానం. సరిస్థానపు విలువల మొత్తం ఈజ్ ఈక్వల్ బేసి స్థానపు విలువల మొత్తం. ఆ విధంగా అయితే తప్పకుండా అది 11 చేత భావించాలి. ఇక మనకు ఒకటి తెలిసింది కాబట్టి మిగతావన్నీ 11 కలుపుతూ పోతే మనకు వాటి మధ్య ఉన్నటువంటి 11 యొక్క గుణిజాలు వస్తాయి. అవి ఈ విధంగా రాదు. చూడండి, ఇంతవరకు రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి రాదు. 1000 మొట్టమొదటి భావించబడేది 1001, తర్వాత 1012, 11 కలుపుతూ పోవాలి. 1023, 1034, 1045, 1056, 1067,
1078 1089 ఇది చివరిది అవుతుంది. అర్థమైంది కదా? మరి 1100 ఎందుకు కాదు సార్ అంటే వాటి మధ్య ఉన్నదాన్ని మాత్రమే మనల్ని తీసుకోన్నాడు కాబట్టి 11. మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. అంటే 1011 మధ్య 11 చే నిశ్శేషంగా భావించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయని చెప్పవచ్చు. రాసుకోండి. ఇప్పుడు 9వ ప్రాబ్లం. 105కు దగ్గరగా ఉన్న సంఖ్యలలో ఏ సంఖ్య 4 చే నిశ్శేషంగా భావించాలి? 105కు దగ్గరగా ఉన్న సంఖ్యలలో ఏ సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది? నూట 5 కదా? 105కు దగ్గరగా ఉన్న సంఖ్య 104, 103, 102 డాష్. అంటే చూడండి, 4తో భావించబడుతుందా? చివరి 2 స్థానాలు ఎంత? 4 అంటే 04 అంటే 4, 4 1 4, 4 డివైడ్స్ 4 కావున 105కు దగ్గరగా ఉన్న సంఖ్య ఏమవుతుంది? 104. కావున 105కు దగ్గరగా ఉన్న సంఖ్య ఏది? 104 అనేది 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అర్థమైంది కదా? ఓకే, ఈ విధంగా మనం ఈ అభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాం. దీని కింద మనం ఈ అధ్యాయంలో ఏ విషయాలు నేర్చుకున్నాం అనేది సంక్షిప్తంగా కొన్ని పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాదాపు దీంట్లో ఒక 20 పాయింట్స్ వరకు ఉన్నాయి. వీటిని చదివి మీరు రేపు మీ నోట్స్లో ఫేర్ చేసుకుని రావాలి. వీటి మీద నేను రేపు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకే, ఇంతటితో ఈ క్లాసు ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.